Yeah, hello India. Namaste. My name is Ravi Irlapelli. Today we'll discuss about cyber crime. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? అసలు సైబర్ క్రైమ్ ఎలా చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా రెగ్యులర్గా అందరూ న్యూస్ ఛానల్ చూస్తుంటారు, న్యూస్ పేపర్ చూస్తుంటారు, చాలా వరకు ఫ్రాడ్ జరుగుతుంది. సో ద ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఫోన్ ఓటీపీసే కానీ చాలా వరకు క్రైమ్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో ముఖ్యంగా అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? సో ఈ సైబర్ క్రైమ్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్ దట్ టేకెన్ ప్లేస్ ఆన్లైన్ బై యూజింగ్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా కానీ సో కంప్యూటర్ నుంచి మన డేటాను రికవర్ చేసుకొని సో ఈ విధంగా అనేది సైబర్ క్రైమ్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మన పర్సనల్ డేటా సో లైక్ మిస్యూజ్ చేయడం. సో అందులో ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, మన సోషల్ మీడియా కానీ, సో మనకు వచ్చే టెక్స్ట్ మెసేజెస్ కానీ, సో మనకు వచ్చే ఈమెయిల్ రూపంలో వచ్చే మెసేజెస్ కానీ, సో ఈ విధంగా ఈ సెన్సిటివ్ డేటాని వాళ్ళ ఎథికల్గా అంటే లైక్ ఏంటంటే మిస్యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇదనేది ఏంటంటే చాలా రకాలుగా వీడియో కాల్స్ కానీ లాట్ ఆఫ్ ఇష్యూస్ విల్ హ్యాపెన్. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు మాల్వేర్స్ వాడి, యాంటీవైరస్ వాడి సో మన డేటా క్యాప్చర్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మేజర్లీ వీఆర్ గెటింగ్ మిస్యూజ్ జరిగేది ఏంటంటే ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. సో ఆన్లైన్ బికాస్ ఆఫ్ ద ఫ్రాడ్ విల్ హ్యాపెన్. సో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఇందులో ఏంటంటే సపోజ్ ఒక కార్పొరేట్ ఎంప్లాయ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక డేటా ఇంజనీర్ అనుకుందాం. సో తనకు ఒక ఎక్స్ కంపెనీలో చేస్తున్నాడు. సో తన డేటా అనేది ఇంకొక వై కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఫ్రాడ్. సో ఈ విధంగా అనేది అటాక్స్ అనేది జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఎనీ సెక్టర్, ఈ విధంగా అనేది ఒక ఎగ్జాంపుల్. సో హ్యాకింగ్ చేయడం. సో రైట్, ఒక హ్యాకింగ్ అంటే ఒక కార్పొరేట్ వెబ్సైట్స్ని, ఒక అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ని హ్యాక్ చేయడం. సో అక్కడ బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేయడం, సో ఏటీఎం కార్డ్స్ని హ్యాక్ చేయడం. సో ఈ విధంగా అన్ని రకాలుగా జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ కమ్స్ టు ద సైబర్ క్రైమ్. సో ముఖ్యంగా అసలు ఎందుకు చేస్తారంటే బికాస్ ఆఫ్ మనీ. సో మనీ నీడ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. సో ఈ మనీ పెద్ద మొత్తంలో వాళ్ళకి ఒక లైక్ ట్రాన్సాక్షన్స్ కొరకి సో అన్నోన్ పర్సన్ నుంచి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరు ఉంటారంటే ముఖ్యంగా ఇంజనీర్ గ్రాడ్యుయేట్సే ఉంటారు. సో చాలా వరకు ఏంటంటే వాళ్ళకు ఇండివిజువల్గా ఒక ఎథికల్ హ్యాకింగ్ మీద కానీ, ఒక సైబర్ సెక్యూరిటీ మీద కానీ కోర్స్ తీసుకొని సో ఒక మాల్వేర్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు క్రైమ్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ స్కామ్. సో ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మన ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది, అంటే ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఇండియా టుడేలో ఆర్టికల్ ఏంటంటే దాదాపు ఈ 2024లో 3-4 మంత్స్ బ్యాక్ ఏంటంటే 1,777 crores మనీ లాస్ ఫ్రమ్ వేరియస్ సైబర్ ఫ్రాడ్స్ ఇన్ ద ఫస్ట్ 4 months ఓన్లీ. అంటే ఇక్కడ దాదాపు ఈ 4 నెలల్లోనే 1,777 కోట్ల మనీ అనేది మన సైబర్ ఫ్రాడ్ అని జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే 46% ఆఫ్ అమౌంట్ సైబర్ ఫ్రాడ్స్ అనేది మన ఇండియాలోనే ఉంది. సో చాలా వరకు ఈ ఎక్కడి నుంచి వస్తుంది, మయన్మార్ కానీ, సో కంబోడియా కానీ, లాస్ కానీ, అమెరికా, యునైటెడ్ స్టేట్స్, చాలా వరకు చాలా రకాల అన్నోన్ అంటే ఇంటర్నేషనల్ మాఫియా జరుగుతుంది. సో 46% ఏంటంటే మన ఇండియాలోనే ఫ్రాడ్గా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే 120 crore అంటే 120 కోట్లు సమ్ ఆఫ్ ద లాస్ డిజిటల్ అరెస్ట్ విల్ బీ హ్యాపెన్. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? సో ఈ దాదాపు ఈ 4 monthsలో ఈ 2024లో సో దాదాపు 120 కోట్ల మంది డిజిటల్ అరెస్ట్ అయ్యాయి. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ముఖ్యంగా సో మేజర్లీ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. డిజిటల్ అరెస్ట్ అంటే ముఖ్యంగా అంటే డిజిటల్లో మనం ఇది బంధించడం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉంది, తన పేరు ఎక్స్ అనుకుందాం. సో ఒక వై అనే లైక్ ఒక ఎంప్లాయీకి తను ఒక ఫ్రాడ్ కాల్ చేశాడు, ఒక వయ టెక్స్ట్ కానీ ఫోన్ కాల్ ద్వారా చేసి జస్ట్ సోన్ సో ఇక్కడ మీరు పార్సల్ పంపారు. సో ఈ పార్సల్లో మీరు ఏంటంటే ఎయిర్పోర్ట్లో సీజ్ చేయడం జరిగింది. సో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ అందులో ఒక 4 పాస్పోర్ట్లు కానీ, సో డ్రగ్స్ కానీ, క్రెడిట్స్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, సో దాదాపు గంజాయి మత్తు పదార్థాలు ఇందులో సీజ్ చేయడం జరిగింది. సో తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, తను అలర్ట్ అయిపోతుంది. సో అసలు నేను ఎలాంటి కొరియర్ పంపలేదు, సో ఇలాంటి కొరియర్ నేను ఎక్కడ చేయలేదు. సో దీనివల్ల తను కూడా ఒక మానసికంగా కూడా లోన్ అవుతుంది. సో ఈ లోన్ అవ్వడం కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ ఏంటంటే సో ఈ విధంగా ఫ్రాడ్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఫ్రాడ్ కాల్ కూడా ఎలా చేస్తారు, ఏం చేస్తారంటే మనం ముఖ్య ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేయొచ్చు. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐ విల్ డిస్కస్. సో దాదాపు క్రైమ్ జరగడానికి ఈ డిజిటల్ జరగడానికి ఒక 13 కారణాలు ఉన్నాయి, 13 స్టేజెస్ ఆఫ్ ఉన్నాయి. సో ఈ 13 స్టేజెస్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విల్ గెట్ ఎన్ అ డాటా. సో
సో మేజర్గా ఏంటంటే 13 స్టేజ్లో ఏంటంటే మనకి ఈ డేటా అనేది ఒక 13 స్టేజ్. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిజిటల్ స్కామ్ ఏంటంటే ప్రొక్యూరింగ్ సిమ్ కార్డ్స్ అండ్ క్రియేటింగ్ అకౌంట్స్. సో మేజర్లీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కామర్స్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపు నుంచి సిమ్ కార్డ్ కలెక్ట్ చేయడం, సో దాంతోపాటు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, సో ఏజెంట్ల ద్వారా ఎవరైతే అనర్హుడు అంటే తక్కువ ఆదాయంలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్, కార్పొరేట్ శాలరీస్ క్రియేట్ చేసుకుంటారు. సో దీని ద్వారా ఏంటంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి స్టేజెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేదంటే స్టేజ్ 2. సో ఈ స్టేజ్ 2లో ఏంటంటే కలెక్టింగ్ విక్టిమ్ డేటా. అంటే విక్టిమ్ డేటా నథింగ్ బట్ ఏంటంటే తన పర్సనల్ డీటెయిల్స్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, సో కస్టమర్ డేటాను ద కేవైసీ, ద నో యువర్ కస్టమర్ అన్నట్టు వ్యక్తిగత డేటాను ప్రాథమిక లైక్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ, సో చట్ట విరుద్ధంగా హోటల్స్లో ఇచ్చే డేటా, లైక్ హోటల్లో ఇచ్చేటప్పుడు డేటా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తాం కదా, ఆ డేటా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఇక్కడ టెలికామర్స్ అంటే టెలికమ్యూనికేషన్లో మనం ఇచ్చే డేటా పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ, సో ఓటర్ ఐడి కానీ ఆ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ స్టేజ్లో జరుగుతుంది అనమాట. సో మేబీ ఇది ఒక 2-3 డేస్, నాట్ 2-3 డేస్, ఒక వీక్లీ కానీ మంత్లీ కానీ ఒక 3 to 4 months దీని మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏంటంటే రిక్రూట్మెంట్ డ్రైవ్. సో ఖచ్చితంగా దానికి కావాల్సిన అర్హులను గుర్తించుకుంటారు. సో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ, ఒక టెక్నికల్, ఒక సైబర్ సెక్యూరిటీ మీద ఐడియా ఉన్న, ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న, ఒక ఐడియా ఉన్న వాళ్ళు రిక్రూట్మెంట్ జరుపుకుంటారు. సో ఈ రిక్రూట్మెంట్ కూడా ఏంటంటే మేజర్లీ వాళ్ళకి ఏంటంటే శాలరీస్ ఎక్కువ ఇవ్వడం. సో ఇక్కడ లైక్ ప్రపంచంలో అన్ని విధాలుగా లైక్ ఏంటంటే కార్పొరేట్ సెక్టర్లో లైక్ ఏంటంటే ఇక్కడ మనం మలేషియా కానీ, వియత్నాం కానీ, మయన్మార్ కానీ, యూఎస్ఏ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఇక్కడ ఆకర్షణీయమైన జీతాలు ఉంటాయి, మోర్ ప్యాకేజెస్ ఉంటాయి. సో వాళ్ళు ఎనీ పర్సన్ ఒక చదువుకున్న తర్వాత ఒక మంచి రిక్రూట్మెంట్ జరుగుతున్న ఉద్దేశం మీద రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఆ రిక్రూట్మెంట్ చేసుకొని ఉద్యోగాలు కల్పిస్తామని ఒక ఆశ క్రియేట్ చేసి వాళ్ళను హైర్ చేసుకుంటారు అన్నమాట. ద ఫోర్త్ స్టేజ్ ఏంటంటే ట్రాపింగ్ రిక్రూట్స్, అంటే ట్రాప్ చేయడం. సో ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో వాళ్ళని ట్రాప్ చేయడం. ద స్టాజ్ ఏంటంటే ట్రాపింగ్ నథింగ్ బట్ ఏంటంటే భారీగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి భారీగా జీతాలు ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం. సో వాళ్ళ పాస్పోర్ట్ జప్తు చేసుకొని సీజ్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక జైల్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. కొందరు ఇష్టపూర్వకంగా చేస్తారు, కొందరు మానసికంగా కఠిన పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివి ఏంటంటే ద ట్రాప్. సో ఆల్రెడీ ఒక ట్రాప్ పడ్డారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ద ఫోర్త్ స్టేజ్. ఫిఫ్త్ స్టేజ్ ఏంటంటే ట్రైనింగ్ ఫర్ ద స్కామ్. అసలు ట్రైనింగ్ చేయడం లైక్ పోలీస్ ఆఫీసర్ లాగా, గవర్నమెంట్ ఆఫీసర్ లాగా, అలాగే రియల్ జడ్జి లాగా. సో దాంతోపాటు యాక్టింగ్ స్కిల్స్, దాంతోపాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకొని, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నేర్చుకొని సో ట్రైన్ చేయడం జరుగుతుంది. తర్వాత సిక్స్త్ స్టేజ్లో ఏంటంటే క్రియేటింగ్ ఏ ఫేక్ ఎన్వైర్న్మెంట్. సో ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుంటారు, పోలీస్ స్టేషన్ లాగా, ఒక కోర్ట్ లాగా. సో కోర్ట్ రూమ్ ఉన్నట్టు, సో గవర్నమెంట్ అఫీషియల్స్ వర్క్ చేస్తున్నట్టు ఒక సెటప్ చేసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే ఒక వీడియో కాల్ చేసి జస్ట్ ఫూల్ చేయడానికి. సో జస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నట్టు, కోర్టు నుంచి ఇక్కడ ఫేక్ లెటర్స్ కూడా చేయడం జరుగుతుంది. అదే ఏంటంటే సెవెంత్ స్టేజ్ ఏంటంటే ఇనిషియల్ కాంటాక్ట్. సో ఇనిషియల్ కాంటాక్ట్ నథింగ్ బట్ ఏంటంటే మనం దాదాపు వయా గేట్వేస్, సో దాదాపు విఐపి కాల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కాల్స్ ద్వారా ఏంటంటే ఎనీ ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్ ఎనీ కంట్రీస్కి మనం ఈజీగా కాంటాక్ట్ అవ్వడానికి, వర్చువల్గా కాంటాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది వీడియో కాల్ ద్వారా. సో అదేవిధంగా ఏంటంటే ఎయిత్ ఎస్కలేషన్ ఫర్ ద హయ్యర్ అథారిటీస్. సో ఇక్కడ ఎయిత్ స్టేజ్లో ఏంటంటే సీనియర్ ఆఫీసర్ లాగా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే సీనియర్ ఆఫీస్ లాగా ఏంటంటే లైక్ సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సో అదేవిధంగా సుప్రీంకోర్ట్. సో ఈ విధంగా ఏంటంటే ఫేక్ వారంటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫేక్ నోటీసెస్ కానీ ఫేక్ వారంటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే నైన్త్ స్టేజ్ సైకలాజికల్లీ మ్యానిపులేషన్. సో ఒక మానసికంగా సో వాళ్ళకి ఇలా ట్రైన్ చేయడం. సో గుడ్ పోలీస్ అండ్ బ్యాడ్ పోలీస్, సో ఏ విధంగా ట్రీట్ చేస్తే ఏ విధంగా మన దారిలోకి వస్తారని ట్రైన్ చేయడం jరుగుతుంది. సో అదేవిధంగా డిజిటల్ అరెస్ట్స్ కూడా ఉంటాయి. సో ఇంతవరకు మనం చెప్పిన డిజిటల్ అరెస్ట్ నథింగ్ బట్ ఏంటంటే లైవ్ వీడియోలోనే లైవ్ కాల్ చేసి లైక్ దాని సపోర్టెడ్ ఫైల్స్ కానీ దానికి సంబంధించిన విక్టిమ్ కానీ ఎవరైతే ఉంటారో ఒక ఈ గుడ్ పోలీస్ ద్వారా చేయడం జరుగుతుందన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసిందే ఎక్స్ట్రాక్టింగ్ ద మనీ. సో 10th స్టేజ్ ఈజ్ ఎక్స్ట్రాక్టింగ్ ద మనీ. ఎక్స్ట్రాక్టింగ్ మనీ నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ ట్రస్ట్, అంటే ఆల్రెడీ నమ్మకం వచ్చింది వీడే దొంగ అన్నట్టు మనం క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రభుత్వ పేర్లు కానీ రిఫరెన్స్ ఏదైతే పేర్లు ఉంటాయో ఖచ్చితంగా భయపెట్టి అమౌంట్ తీసుకోవడం, అమౌంట్ బదిలీ చేయడం జరుగుతుంది. అట్ ద 11th స్టేజ్ ఏంటంటే ఎక్స్కలేటింగ్ ద థ్రెట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ థ్రెట్ అనేది ఏంటంటే బాధితుడు ఆల్రెడీ ఏమైనా డౌట్గా ఉన్నా, ఒకవేళ నాకు అనుమానం ఉన్నా కానీ సో వాళ్ళది మార్ఫింగ్ వీడియోస్ అనేది మార్ఫింగ్ చేసి ఆ చిత్రాలు ఎనీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. సో ఈ బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కుటుంబ సభ్యులు కానీ, సో ఇతర ఫ్రెండ్స్ కానీ, ఎనీ అదర్ పర్సన్స్ బెదిరించడం జరుగుతుందన్నమాట. సో ఇది బాధితుడు చాలా మానసికంగా గురి అయ్యి సో అమౌంట్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ వేధింపులకి ఖచ్చితంగా పోలీస్ అనేది ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఆలోచిస్తుంది. ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ ద 12th ద మనీ ట్రయల్. ద మనీ ట్రయల్ నథింగ్ బట్ ఏంటంటే డిజిటల్ అకౌంట్ గేట్వేస్ ద్వారా లాట్ ఆఫ్ మనీస్, అంటే ఒక కంట్రీస్ నుంచి ఇంకొక మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఒక సిమ్ కార్డ్ తీసుకొని సో డిఫరెంట్ ఏజెన్సీ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ ఏదైతే చేశారో సో దిస్ ఈస్ ద స్టేజ్, ద ఫైనల్ స్టేజ్. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది మల్టిపుల్ అకౌంట్స్, సౌత్ ఏషియా నుంచి ఇండియా, ఆల్ సెక్టర్, ఈ అంటే వరల్డ్లో ఉన్న అన్ని బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ద ఫైనల్ స్టేజ్ ద మిస్సింగ్ లింక్స్. ద మిస్సింగ్ లింక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే నిధులతో ఎవరైనా చిన్న వాటిగా ఉండంటే ఇక్కడ మేజర్గా ఇక్కడ అసెట్స్ ఏదైతే వాళ్ళు డబ్బు ఏదైతే పోగొట్టుకున్నారో ఫ్రమ్ ఇంటర్నేషనల్ అసెట్స్ ఏదైతే ఉంటుందో సో అందరు ఖచ్చితంగా ఇది అనేది దొరకడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని సరిహద్దులు గుండా డబ్బును ఏర్పాటు చేయడం, అంటే సరిహద్దులు అంటే లైక్ బార్డర్స్, ఇండియన్ కంట్రీ కానీ ఎనీ అదర్ స్టేట్స్కి కానీ సో బదిలీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే నిఘు సంస్థలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. సో ఈ విధంగానే స్కామ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ దొరికేటట్టు చూస్తారు. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ స్కామ్స్ అనేది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. సో మేజర్లీ ఇష్యూ ఇంత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళు ట్రైన్ అయ్యి సో పకడ్బందీగా కాల్ చేశారు. సో మేజర్లీ వన్ థింగ్ వీ నీడ్ టు డూ, జస్ట్ ఏదైనా ఫేక్ కాల్ వచ్చినా, ఫేక్ వీడియో కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, మెయిల్ వచ్చినా, ఎనీథింగ్, సో ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేసే యూ ద రైట్ ఛాన్స్. ఎందుకంటే మీరు మానసికంగా కుంగిపోవడం కంటే ఒకసారి ఏ కాల్ వచ్చినా ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం మంచిది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.